అందరికీ నమస్తే అండి. కన్నీళ్లు పెట్టుకున్న ముద్రగడ పద్మనాభం. వాళ్ళ కూతురిని ఉద్దేశించి, "అమ్మా! ఈ దుష్టుల వల్ల మనం దూరం అయ్యాం. పోన్లే అయితే అయ్యాం. మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం అమ్మా ఇంకా. ఈ జన్మ కాదింకా. వచ్చే జన్మలో కలుద్దాం. బాయ్." ఒకసారి ఆయన మాట్లాడింది ఆయన మాటల్లోనే వినపడతా. కాపు కాపు ముసుగులో కాపు అని చెప్తారు. బాగుందండి. ఆఖరిగా నా కూతురికి చిన్న విషయం. అమ్మా, దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా. మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం. ఈ దుష్టుల వల్ల దూరం అయిపోయాం. మళ్ళీ జన్మలో కలుసుకుందాం. అంతవరకు బాగుందమ్మా. బాయ్ బాయ్. ఎవరో మాకన్నా ముద్రగడ పద్మనాభం గారు. ఇది ఎవరో చేయలే, ఎవరో మిమ్మల్ని ఎడగొట్టలా. మీ అంతట మీరే చేసుకున్నారు. ఇది ఇక్కడ దాకా తెచ్చుకున్నది మీరే. ప్రశాంతంగా ఉండేవాళ్ళం మనం. ప్రశాంతంగా మన కొంపలో మనం కూర్చొని పొద్దున్నే 9 గంటలకు చేతిలో ఉప్మా పెట్టట్టుకొని వార్తలు చూస్తా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏ లెటర్ రాద్దామా, చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాద్దామా అని చెప్పేసి ఆ ఉప్మా ప్లేట్ చేతితో పట్టుకొని చక్కగా ఆలోచించి ఉప్మా అయిపోగానే 4 జీడిపప్పులు పక్కన పెట్టుకొని అది తింటా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసేవాళ్ళం మనం. రాసేవాళ్ళమా? ప్రశాంతంగా ఉండే జీవితం. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తీసుకొచ్చి వైసీపీ మెల్లోకి కండువ వేసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. చక్కగా లేఖ రాసేవాడివి. ఒక 4-5 టీవీలో లేఖన వేసేవారు, నీ పేరు వేసేవారు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి అని. సాయంత్రం 3 గంటలకు 4 గంటలకి టీవీ చూస్తా, చూసావా మనం రాసిన లేఖ టీవీలో వస్తుంది, పవన్ కళ్యాణ్ గడగలు ఆడించేస్తాం మనం, చంద్రబాబుని గడగలు ఆడించేస్తాం మనం అని చెప్పేసి అని మనంతా మనమే డబ్బు కొట్టుకునే వాళ్ళు. అప్పుడు ఇవాళ అది పోయింది, ఇది పోయింది, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు లేనిపోని తలకాయ తెచ్చుకొని మీదనే వేసుకున్నాం. నువ్వేదో పెద్ద వీరుడివి సూర్యుడివి అంటే వాళ్ళు చెప్పే సొల్లు మాటలు ఏంటేసి మెల్ల వైసీపీ కండువే వేసుకొని నేను పవన్ కళ్యాణ్ తిట్టేస్తాను, ఇంకా నా అంత వీరుడు లేడు, నాకు 2 కొమ్ములు వచ్చినాయి, ఎన్నాలో నా విలువ నాకు తెలియలేదు, నాలో ఉన్న శక్తి నాకు తెలియలేదు, మీరు వచ్చి నిద్రలేపేదాకానని చెప్పేసి అని వైసీపీ వాళ్ళు రాగానే నువ్వు పొంగిపోవడం, వెళ్ళిపోవడం, కండువ వేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేయడం అన్ని టకటకా జరుగుకొని ఇవాళ సొంత కూతురే మనం మాట్లాడినప్పుడు, నాన్నగారు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారంటే ఏమన్నా, నా కూతురు నా ప్రాపర్టీ కాదు, వాళ్ళ అత్తరు ప్రాపర్టీ నాకు సంబంధం లేదన్నావు. ఆ రోజే జనం నీ ముఖం తిప్పుకుని ఉమ్మేశారు. మంచిగా అదిరా పశువురా అని చెప్పేసి అని. నిన్న కాక మళ్ళీ మాట్లాడావు. నిన్న కాక మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, పిల్లల గురించి మాట్లాడు, చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ కూతుర్ల గురించి మాట్లాడు. మొత్తం ఉన్నది గట్టా పోయింది. 10 మంది మొక్క మీద తిప్పుకుని ఉమ్మేసరికి మొత్తం ఉన్న పరుగు పోయిందిరా. ముద్రగడ పద్మనాభం అనే పేరు పోయింది. ఆ పేరుకుండే గౌరవం పోయిందని చెప్పేసి నీ వాళ్ళు అర్థం చేసుకొని ఇవాళ వచ్చి కాలం చేసే వ్యక్తిలాగా, అమ్మా ఈ జీవితాన్ని సరిపెట్టేసుకో అమ్మా, వచ్చే జనంలో కలుద్దామమ్మా, బాయ్ అమ్మా, ఈ మాట పుసుక్కుని జగన్మోహన్ రెడ్డి అంటే రాత్రికి వేస్తాడు. వేసి తెలుగుదేశం పైన లేదంటే జనసేన పైన తోసేసి సంఘీభావం తెలిపేస్తారంటే నీకు ఆ నోటితో తగ్గించుకోకూడదు. ఇలాంటి నోరు జారి మాటలు మాట్లాడమాకండి. అంతా ఆవేశమే, ఆక్రోశమే. నీకు ఆక్రోశం తప్పితే ఆలోచన లేనే లేదు అసలు. అంత వయసు వచ్చింది మళ్ళీ నీకు. ఎవరికి ఉపయోగం? చక్కగా ఉండేవాళ్ళం కొంపలో, మన కొంపలో మనం కూర్చొని మన ఉప్మా మనం తింటూ చక్కగా ఒళ్ళు పెంచాము, పొట్ట పెంచాము, అన్ని పెరిగినాయి. మనకి బుర్ర మాత్రం పెరగలేదు. ఆ ఉప్మా తిని 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 ఉన్నది కాస్త పోయింది. ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా విచక్షణ కోల్పోయి నోటుకొచ్చిందల్లా వాగితే ఇవాళ ఇక్కడ తెచ్చుకున్నాం మనం. ఇవాళ ఎంత ఎడితే ఉపయోగం ఏముంది? ఇవాళ మనం ఎడితే ఉపయోగం ఏముంది అంటున్నా. ఇందాకేదో డైలాగ్ కొట్టావేంటి? పవన్ కళ్యాణ్ గారు కాపులు కాదా, ఒరిజినల్ కాపులు కాదా? ఈ ఆటకు తెలివి వచ్చిందా నీకు? ఇన్నాళ్ళు నోట్లో అర్థం పెట్టుకున్నావా? తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసినప్పుడు తెలియదా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాపులు వెనకబడిపోయారండి, కాపులకి రాజ్యాధికారం కావాలండి, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలండి, మీరు ముఖ్యమంత్రి అయితేనే కాపు చేత బాగుపడుద్దండి, నాకు 4 ప్లేట్లు ఉప్మా అదనంగా దొరుకుద్దండి, 1 కేజీ జీడిపప్పు పంపించండి ఇంటికి. లేఖల మీద లేఖలు రాసిన తెలీదా ఆయన కాపు కాదని? ఇవాళ కల్తీ కాపు అంటున్నా, జోడించి కొట్టదు నిన్ను. వద్దు, నీ గురించి మాట్లాడుకొని టైం బొక్క. ఇలాంటి పనికి మాటలు పరంగి మాటలు ఇక్కడి నుంచి మాట్లాడమాక. చాలా చండాలంగా చిరాగ్గా ఉంది.